అంటే సంపాదించి కూడా తిండికి లేక మనం పోయి ఆ ప్రైవేట్ స్కూల్స్ మీద మన రక్తాన్ని మొత్తం తీసి పెడతా ఉంటే ఎట్లా ఉంటుంది? ఆలోచన చేయండి. మన కడుపుని మార్చుకొని తీసుకుపోయి వాళ్ళకి పెడితే వాళ్ళకు అంటే ఈ విషయాన్ని దయచేసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మా దగ్గర ఉన్న శక్తిని, మా దగ్గర ఉన్న రక్తాన్ని తీసుకుపోయి మీ దగ్గర పెడితే అది మీకు మంచిదేనా, మీకు పుణ్యం వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. మరీ లక్షలు ఇంది ఫీజు, అంత లక్షలు తీసుకొని మీరు ఏం చేస్తారు? ఈ సాకులు చెప్పొద్దు, మాకు ఇది ఉంటుంది అది ఉంటుంది సాకులు చెప్పు. ఆ సాకులన్నీ దేనికి పనికిరావు మాకు తెలుసు. ఆ సాకులు ఓన్లీ స్టోరీ, ఒక డ్రామాటిక్ స్టోరీ. మీరు మమ్మల్ని చూడాలి ఒక డ్రామా స్టోరీ చెప్తారు, అది పనికిరావు. ఆ పనికిరాని స్టోరీలని ప్రజలకు చెప్పొద్దు. మీరు చేస్తే పుణ్యం చేయాలి. సమాజంలో మీరు చేసే పుణ్యాల వల్లనే మీరు ఇంత కొంచెం కొద్దో గొప్ప మీ కుటుంబాలకి ఇంత పుణ్యం దక్కుతుంది మాది. లేకపోతే మీ సంసారాలు అంతా నాశనం అయిపోతాయి. మీరు చూడండి, మీ నిజంగా ఈ ప్రజల దోపిడీ చేసుకోండి, బాగుపడ్డ సంసారాలు ఏమున్నాయో చెప్పండి సమాజంలో. ఆ పిల్లలు ఎట్లా ఉంటారు? మీ కడుపులో పుట్టిన పిల్లలందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి సమాజంలో ధర్మాన్ని ఎంతో కొంత స్థాపితం చేయాలి, చేపిస్తేనే మంచిది, లేకపోతే కాదు. ఆ కింద అక్రమంగా సంపాదించిన ఆ కూడు మన పేకి కూడా పట్టదు, మన వంశం కూడా అట్లాగే ఉంటుంది. అట్లా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి కొన్ని ధర్మానికి సంబంధించిన అంశాలు కూడా చదవాలని తెలియజేస్తూ